హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో తరుణ్ భాస్కర్ గారు నటించిన 'గాయపడ్డ సింహం' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ రన్ టైమ్ అయితే 2 అవర్స్ 20 మినిట్స్ అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ స్టోరీ లైన్, చాలా థిన్ స్టోరీ లైన్ అందరికీ తెలిసిందే. మెయిన్ లీడ్ అయిన హీరో కొన్ని రీజన్స్ వల్ల అమెరికా అయితే వెళ్దాం అనుకుంటాడు. బట్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు అనే స్టేజ్‌లో మళ్ళీ డిపోర్ట్ అవ్వడం అయితే జరుగుద్దన్నమాట. అసలు హీరో లైఫ్‌లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఎందుకు అమెరికా వెళ్దాం అనుకున్నాడు? దాని తర్వాత ఏం జరిగింది? వీటన్నిటి చుట్టూ నడుస్తది ఈ 'గాయపడ్డ సింహం' అన్న మూవీ. ఇక ఓవరాల్‌గా నాకెలా అనిపించిందంటే, నాకేమంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. నేను ఓన్లీ కామెడీ పర్పస్ మీద ఎళ్ళాను. నాకంత ఇంట్రెస్టింగ్‌గా కూడా లేదు మూవీ గురించి. బట్ ఇష్టం లేదన్న ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే ఇష్టం లేకపోతే గనక నేను మూవీకి వెళ్ళను. అది మీకు తెలుసు. బట్ ఎక్కడో దిక్కున సర్ప్రైజ్ చేస్తారేమో చూద్దామని చెప్పేసి వెళ్ళడం అయితే జరిగింది. బట్ నాకు అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఫ్యూ మూమెంట్స్ ఉన్నాయి పాజిటివ్స్. నేను సింపుల్‌గా చెప్పేస్తా. చాలా తక్కువున్నాయి అవి. 'శ్రీ విష్ణు' గారి క్యామియో చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే బాగా ఎంజాయ్ చేశాననిపించింది నాకైతే. అండ్ 'జేడీ చక్రవర్తి' గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఆయన క్యారెక్టరైజేషను అండ్ ఆయన ద్వారా వచ్చే కామెడీ మూమెంట్స్ ఇవి కూడా బానే వర్కౌట్ అయ్యాయి నాకు. అండ్ మెయిన్‌గా వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఉంది గదా! ఈ అమెరికా ట్రంప్ ఇష్యూ అన్నది. దాన్ని ప్రెజెంట్ చేయడం కొంచెం నీట్‌గానే ప్రెజెంట్ చేశారు. వాటి చుట్టూరు రాసుకున్న ఫ్యూ మూమెంట్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. ఒక 2, 3 మూమెంట్స్ అయితే వర్కౌట్ అయ్యాయి కామెడీ పరంగా. అది కూడా ఫస్ట్ హాఫ్‌లో మాత్రమే. అవి డీసెంట్‌గా అనిపించాయి నాకు. అండ్ అలాగే స్పూఫ్స్ కూడా ఉంటాయి భయ్యా. అవి మీరు తీసుకునే విధానం బట్టి ఉంటదనమాట. మీకు ఆల్రెడీ తెలుసు గాబట్టి స్పూఫ్స్ ఉంటాయని చెప్పి ట్రైలర్‌లో కూడా చూసారు కాబట్టి నేను ప్రిపేర్ అయ్యి ఎళ్ళాను. సో, దాని పరంగా నాకైతే వర్కౌట్ అయింది. బట్ స్పూఫ్స్ అంటే చాలా మందికి చిరాకు. సో, ఆ స్పూఫ్స్ చూసాక మీకు మూవీలో చాలా చిరాకు రావచ్చేమో. మీరెలా డిసైడ్ అవుతారనేది నాకు తెలీదు. నాకైతే ఓకేష్ అనిపించింది. పెర్ఫార్మన్సెస్ బానే ఉన్నాయి. కామెడీ మూవీ కదా! అంత స్కోప్ ఏం లేదు అందరికి గూడా. సో, ఫరి అబ్దుల్లా గారు, మానస గారు, తరుణ్ భాస్కర్ గారు అండ్ జేడీ చక్రవర్తి గారు వీళ్ళందరి పెర్ఫార్మన్సెస్ కూడా బాగున్నాయి. టెక్నికల్లీ, విజువల్లీ కూడా చూడడానికి మూవీ బానే ఉంది. మరి ఏం వర్కౌట్ అవ్వలేదురా అంటే నేనెళ్ళిందే కామెడీ ఎలిమెంట్స్ కోసం. బట్ త్రూ ఔట్ ద మూవీ ఆ కామెడీ అన్నది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్‌గా వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కూడా చాలా థిన్ స్టోరీ లైన్ మాట. దాని చుట్టూరు రాసుకున్న డ్రామా అంతా కూడా అంత నీట్‌గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఎగ్జిక్యూషన్ కూడా అంత ప్రాపర్‌గా లేదు. అంటే మీకు ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా డీసెంట్‌గా వెళ్ళిపోయినప్పటికి కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని మూమెంట్స్ వర్కౌట్ అవుతాయి కాబట్టి. బట్ వన్స్ సెకండ్ హాఫ్‌కి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ జరిగే ప్రొసీడింగ్స్ కానీ, వీళ్ళు తీసుకునే పర్స్పెక్టివ్స్ కానీ చాలా డిఫరెంట్‌గా మారుతూ ఉంటాయన్నమాట క్రైమ్ యాంగిల్‌లోకి. సో, అదంతగా నాకు వర్కౌట్ అవ్వలేదు భయ్యా. అంటే చాలా ఫోర్స్‌డ్‌గా అనిపించింది. అండ్ ఆ స్పూఫ్స్ కూడా వర్కౌట్ అయినాయి గానీ, స్టోరీకి అంతగా కనెక్టివ్‌గా అనిపించలేదు. ఏదో కామెడీ జనరేట్ చేయడానికి పెట్టుకున్నట్టు అనిపించింది. అంటే మీకు పర్టిక్యులర్‌గా లైక్ ఎలా చెప్పాలంటే సెటప్స్ లాగా ఉంటాయన్నమాట. అతికిచ్చి పెట్టినట్టు ఉంటాయి తప్ప, ఒక నేచురల్ ఫ్లోలో అయితే ఉండవు ఆ స్పూఫ్స్ ఇవన్నీ గూడా. అండ్ 'శ్రీ విష్ణు' గారి క్యామియో గూడా అలాగే ఉంటుంది. అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంటే మీకు ఆ కామెడీ అయితే జనరేట్ అవుతుంది. బట్ స్టోరీ వైస్, కనెక్షన్ వైస్ చూద్దాం అనుకుంటే మాత్రం అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదనమాట. అంటే మెయిన్‌గా మీకు ప్రత్యేకంగా నెగెటివ్స్ చూసి చెప్పాల్సిన అవసరమే లేదు. ఓన్లీ ఒకటే కామెడీ వర్కౌట్ అవ్వలేదు భయ్యా నాకంతే. చాలా ఫోర్స్‌డ్‌గా అనిపించింది. నాకు ఆ కామెడీ ఏదైనా వర్కౌట్ అవుతే నవ్వుకుందును. చాలా బోరింగ్ సీన్స్ ఉన్నాయి. చాలా నీరసం వచ్చేసింది. ఆ సెకండ్ హాఫ్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఇంకా క్లైమాక్స్ కూడా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు నాకు. ఓవరాల్‌గా సింపుల్‌గా చెప్పేదేంటంటే చాలా, చాలా, చాలా లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే గనక ఆ కామెడీ వర్కౌట్ అవుతుంది మీకు. ఎంజాయ్ జేస్తారు. సింపుల్‌గా వన్ టైమ్ చూసుకొని వచ్చేయొచ్చు. అంతే భయ్యా. ఇంతకు మించి అయితే మూవీలో చెప్పుకోదగ్గ మూమెంట్స్ అయితే ఏమీ లేవు. మరి అంత కొత్తగా గూడా లేదు మూవీ అన్నది. సో, ట్రై చేద్దాం అనుకుంటే మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైమ్ ఉంటే వెళ్ళండి. థియేటర్‌లోనే చూడండి. ఎంజాయ్ చేయండి. మీకు నచ్చచ్చేమో మూవీ చెప్పలేము. నాకంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. చాలా మందికి వన్ టైమ్ వాచ్ అనిపించొచ్చు. నాకైతే నచ్చలేదు భయ్య. ఓకే. నా ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వద్దు. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. నన్ను అంత సీరియస్‌గా తీసుకోవద్దు. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మార్నింగ్ 'జెట్లీ' రివ్యూ కూడా పెట్టాను. ఇన్‌కేస్ నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్‌లో కూడా ప్లే చేస్తాను. గో అండ్ చెక్ ఇట్ ఔట్. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.